లైవ్లో మనకు ఇగో మనం ఒక పోల్ పెట్టాం. తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుని మీరు స్వాగతిస్తున్నారా? తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుని మీరు సమర్థిస్తున్నారా అంటే సమర్థించడం లేదు అని 86% మంది, సమర్థిస్తున్నామని 15% మంది అన్నారు. ఈ 15% మంది సమర్థిస్తున్నాం అంటే వాళ్ళు ఇంట్లోకి వచ్చేవాడన్నా సంపత అంటే కూడా మీ అయ్యనేవాడన్నా సంపత సమర్థిస్తావురా అంటే నేను సమర్థిస్తానట్టే ఉన్నారు అన్నట్టు. అరే నాయన మీరు తెలంగాణ వల్ల ఆంధ్రోలు రా బాబు, మీరు 15% మంది. తెలంగాణ అంటే చార్మినారు, తెలంగాణ అంటే కాకతీయ కళాతోరణం. ఇది మన భావోద్వేగం, మనకు ప్రాణం లెక్క ఇవి. ఢిల్లీ రాజుల కోట, ఢిల్లీకి ఎర్రకోట ఎట్లున్నదో ఇప్పుడు మన పైసల మీద పార్లమెంటు పెడతారు, అది ఢిల్లీలో ఉన్నది. అదే మన పైసల మీద ఇదే రాజీవ్ గాంధీ పెడతారు, లేకపోతే ఇందిరాగాంధీ పెడతారు. వాళ్ళు ఇవ్వాలని పెట్టిండ్రు, వాళ్ళ కీర్తిని వాళ్ళు పెంపొందించడానికి పెట్టిండ్రు పైసల మీద. ఏది వాళ్ళ కీర్తిని, వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మర్చిపోద్ది ప్రజలు అనే విధంగా పైసల మీద వాళ్ళ బొమ్మలు వేసుకుంటారు. గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వీళ్ళు వేసుకుంటారు. మరి తెలంగాణ మీద, తెలంగాణ చార్మినార్ తీసేస్తే, కాకతీయ కళాతోరణం తీసేస్తే నీ తెలంగాణది ఏంటిదిరా, నీకు ప్రత్యేకత ఉన్నదంటే ఏమని చూపెడతారు? రేవంత్ రెడ్డిని చూపెడతారా? అయ్యో మాకు తెలంగాణ ద్రోహి ఉన్నాడు ఆయన ప్రత్యేకత అని. అది ఆనవాళ్ళు రా బాబు. తెలంగాణ అంటే తెలంగాణ కానవాళ్ళు. అవి అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇగో 13% మంది సిగ్గులేని విధవలు ఎత్తారు. వీళ్ళు అంతా తెలంగాణ ద్రోహులు, వీళ్ళు 13% మంది. ఇగో 87% మంది సమర్థించడం లేదని పెట్టిండు. మీకు కోపం ఉంటే కేసీఆర్ మీద ఉండొచ్చు కోపం, తెలంగాణ మీద ఉంటుందా కోపం? ఎక్కడన్నా కేసీఆర్ మీరు విమర్శిస్తారా? మొత్తం ఇట్లా బట్టి పలగజీరుతారా? ఆయన అవినీతిని కక్కిస్తారా? లేదా వాళ్ళ బిడ్డను జైలు వేసినట్టు ఆయన వేస్తారా? మీ ఇష్టం. ఆయన ఒకవేళ అవినీతి చేస్తే, అక్రమాలు చేస్తే మీ ఇష్టం, ఏమైనా చేయరు. కానీ మా తెలంగాణ మీద పడితే మాత్రం బిడ్డ చెమడాలు తీస్తాం ఒక్కొక్కని ఏమనుకుంటాను. 1300 మంది బిడ్డల మరణాలకు తెగించి కొట్లాడి అందరం 4 కోట్ల మందిలో ఒక రేవంత్ రెడ్డి, ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే ఆనాడున్న టీడీపీ వాళ్ళు మినహాయిస్తే మిగతా మంది మొత్తం మమేకమై తెలంగాణ కోసం పోరాటం చేస్తే దాంట్లో తిన్మారి మల్లిగారు లేడు, తొలివేరు రగ్గాడు కూడా లేడు. దాంట్లో వీడు పని చేసుకుంటున్నాడు, వాడు పని చేసుకుంటున్నాడు. వీడు ఒక రోజు పోలీస్ స్టేషన్ పోలే, వాడు ఒక రోజు పోలీస్ స్టేషన్ పోలే. మేము వారం రోజులు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. కాబట్టి 86% మంది తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుని సమర్థిస్తున్నారా అంటే 87% మంది మేము సమర్థించడం లేదు అంటాను. ఈ తెలంగాణ ద్రోహులు ఉన్న 13% మంది మీరు ఖచ్చితంగా ఆంధ్ర బ్రీడే అయి ఉంటుంది. ఈ ఆంధ్ర బ్రీడ్ వాళ్ళు సమర్థిస్తున్నామని పెట్టిండ్రు. ఇక అది పక్కన పెడితే ఇగో రచన శ్రీను రేవంత్ రెడ్డి బొమ్మ ఉండాలని పెట్టిండు. అంటే ఇది సెటైర్ కావచ్చు. మరి తెలంగాణ చిహ్నంలో రేవంత్ రెడ్డి బొమ్మ ఉండాలని పెట్టిండు మిత్రుడు రచన శ్రీను. ఏం పెట్టిండు మళ్ళా? అబ్బాబ్బాబ్బా నీకంతా ఉందారా అని పెట్టిండు. అది లేదు, సెటైర్కి పెట్టలే. వీడు తెలంగాణ ద్రోహి. 410 హామీలు ఏమైనాయి గుంపు మేస్త్రి? తెలంగాణ బిడ్డ అడుగుతుంది, చెప్పు రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణ చిహ్నం, కాకతీయ కళాతోరణం కావచ్చు, చార్మినార్ కావచ్చు, అది మన తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్ళు, ఒకనాటి ఆనవాళ్ళు అవి. వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఈ తెలంగాణ సమాజం చాలా సెన్సిటివ్ అవుతుంది. ఇక మీకు అనొద్దు కానీ మీ మొత్తం అంటారుగా మీ మల్లిగాడు రేవంత్ రెడ్డిని పంగల్ బాయ్ జీరి అటోటి ఎత్తాం ఇటోటి ఎత్తామని గాడికే వస్తుంది మీ పరిస్థితి కూడా. బాగా గుర్తుంచుకోరు.